వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఓ వెలుగు వెలిగిన హాస్పిటల్ అది. పేదలకు సకాలంలో వైద్య సేవలు అందిస్తూ మన్ననలు పొందింది. కరోనా టైంలో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. వైఎస్ఆర్సీపీ పాలనలో అందరితో శభాష్ అనిపించుకున్న విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఇప్పుడు అతి గతి లేకుండా పోయింది. అడుగడుగునా నిర్లక్ష్యమే కనిపిస్తోంది. ఓవైపు సౌకర్యాల లేమి, మరోవైపు సాంకేతిక సమస్యలు ఈ పెద్దాసుపత్రిని రోగులకు దూరం చేస్తున్నాయి. పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తామని డబ్బాలు కొడుతున్నారు కూటమి నేతలు. అయితే అవన్నీ పైపైన చెప్పే మాటలే. క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణం. మరీ ముఖ్యంగా ప్రభుత్వాసుపత్రుల్లో అడుగడుగునా నిర్లక్ష్యం. నిత్యం కార్పొరేట్ల జపం చేసే చంద్రబాబు ప్రజారోగ్యాన్ని గాలికొదిలేశారు. ఫలితంగా పేదలకు వైద్యం అందించాల్సిన గవర్నమెంట్ హాస్పిటల్స్ నరకానికి కేర్ ఆఫ్ అడ్రస్లుగా మారాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ విజయవాడలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి. ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద ప్రభుత్వ వైద్యారోగ్య కేంద్రాల్లో ఇదొకటి. కేవలం ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి సైతం ఎంతో మంది వైద్యం కోసం ఇక్కడికి వస్తుంటారు. నెలకు దాదాపు 60,000 మంది అవుట్ పేషెంట్లు, 5,000 మందికి పైగా ఇన్ పేషెంట్లకు ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తారు. అత్యవసర విభాగాలు, ఆక్సిజన్ పడకలు, ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇదంతా గతం. ప్రస్తుతం ఈ హాస్పిటల్ పేరు చెబితే చాలు రోగులు బెదిరిపోతున్నారు. ఆస్పత్రికి వచ్చిన పేషెంట్లకు సరైన మందులు కూడా ఇవ్వలేని దుస్థితి ఉందిప్పుడు. ఇక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో సదుపాయాలు ఉన్నప్పటికీ అక్కడున్న పరికరాలు ఎప్పుడు పనిచేస్తాయో, ఎప్పుడు మొరాయిస్తాయో ఎవ్వరికీ తెలియదు. ఒకసారి రిపేర్ వచ్చిందంటే నెలల పాటు ఇక అంతే సంగతులు. ఈ మధ్య స్కానింగ్ కోసం వచ్చిన రోగులు దాదాపు నెల రోజుల పాటు అష్టకష్టాలు పడ్డారు. ఇదిలా ఉంటే అత్యవసర విభాగాల్లో సైతం ఈ మధ్య ఏసీలు పనిచేయలేదు. దీంతో రోగులు, వైద్యులు, సిబ్బంది తీవ్ర అవస్థలు పడ్డారు. ఇవేవి ప్రభుత్వానికి పట్టడం లేదు. వీటికి తోడు విజయవాడ జీజీహెచ్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో కళ్లకు కట్టిన ఘటన ఇటీవల చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం ఓ రోగికి సంబంధించిన కాలును వైద్యులు తొలగించారు. అలా తొలగించిన కాలును కుక్క నోట కరుచుకుని బయటికి తెచ్చి పీక్కు తింటున్న దృశ్యాలు రోగులు, స్థానికుల్ని భయాందోళనకు గురిచేశాయి. ఈ ఒక్క ఘటన చాలు విజయవాడ ప్రభుత్వాసుపత్రి నిర్వహణ ఎలా ఉందో చెప్పడానికి. బయట అన్ని వర్గాలు నిర్లక్ష్యం చేశారు. రైతుల్ని, మహిళల్ని, విద్యార్థుల్ని, కార్మికుల్ని ప్రతి ఒక్కరిని గారు నిర్లక్ష్యం చేశారు. చివరిగా వైద్య విభాగాన్ని గారు ఈరోజు నిర్లక్ష్యానికి గురవుతాను. మనుషులు తిరుగుతున్న చోట, పేషెంట్లు తిరుగుతున్న చోట కుక్కలు ఉండి అవయవాలను లాక్కుని తినే పరిస్థితి ఈరోజు ఒక కూటమి ప్రభుత్వంలో ఉంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 ఏళ్లలో పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా పీహెచ్సీలు, సీహెచ్సీల నుంచి పెద్దాసుపత్రుల వరకు ఎన్నో సౌకర్యాలు కల్పించింది. అత్యంత కీలకమైన విజయవాడ జీజీహెచ్లో మౌలిక వసతులపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. కోవిడ్ వంటి విపత్కర సమయంలో విజయవాడ ప్రభుత్వాసుపత్రి అందించిన సేవలు అందరి మన్ననలు పొందాయి. జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. అలా వైఎస్ఆర్సీపీ పాలనలో ఓ వెలుగు వెలిగిన విజయవాడ ప్రభుత్వాసుపత్రి ఇప్పుడు నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది. కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి పాతరేసిందని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ అక్కర్లేదు.